క్రేజీ కార్స్ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు విన్నవాళ్ళంటే ఎవరు ఉండరు. ఎందుకంటే అతి తక్కువ టైంలోనే ఎక్కువ కార్లను సేల్ చేసినటువంటి గుర్తింపు తెచ్చుకున్నారు క్రేజీ కార్స్ వారు. నమ్మకంగా కస్టమర్ కావాల్సినటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి అన్ని సెకండ్ హ్యాండ్ మంచి కార్లను కస్టమర్స్కి అందించడంలో క్రేజీ కార్స్ ముందుంటుందని చెప్పొచ్చు. సో అసలు ఈ క్రేజీ కార్స్ ఇంత తక్కువ టైంలో ఎలా ఇంత సక్సెస్ అయింది, అసలు వీళ్ళు కార్లను ఎలా కస్టమర్కి సెకండ్ హ్యాండ్లో మంచి ప్రైస్కి ఎలా అమ్మగలుగుతారంటే పలు అంశాల గురించి తెలుసుకుందాం. దీనికి సంబంధించి క్రేజీ కార్స్ నుంచి మనతో రోహిత్ గారు మాట్లాడడానికి. రోహిత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, కంగ్రాచులేషన్స్. తక్కువ టైంలోనే తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ మంచి గుర్తింపు పొందారు. థ్యాంక్ యూ. సో ఎలా అంటే కస్టమర్లు ఇంత నమ్మడానికి గల రీజన్? అంటే మనం డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ అయితే సేల్ చేస్తాము. ఓకే, మన దగ్గరికి వచ్చిన రంగాల వెహికల్ కూడా మనం చెక్ చేస్తామండి. ఇంజిన్ బాటమ్ ఎలా ఉంది, బాడీ ఎలా ఉంది, వెహికల్ ఆర్సీ డీటెయిల్స్, ఫైనాన్స్ ఏమైనా ఉందా, మొత్తం అయితే మనం వెహికల్ గురించి అయితే మొత్తం చూస్తాము. చూసి చెక్ చేసి మనకి కొనే వాళ్ళకి కూడా అంతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వెహికల్ కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది. దాన్ని బట్టి ఇంట్రెస్ట్ ఉండి మంచి ప్రైస్ కి అయితే మనం కస్టమర్ కి అయితే మనం సేల్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా కార్ అంటే పైన కనపడే పెయింటింగ్ వర్క్ కాకుండా లోపల ఇన్నర్ గా ఇంజిన్ కండిషన్ ఎలా ఉంది, బాటమ్ వర్క్ కూడా మొత్తం మనం చెక్ చేస్తాం. అప్పుడు దాన్ని బట్టి దాని వాల్యూ డిసైడ్ చేసి అంతే వాల్యూతో కస్టమర్ కప్ చెప్తున్నారు. సో అందువల్ల మంచి రీజన్ అన్నమాట. సో ఇప్పుడైతే మా కస్టమర్స్ కి కొత్తగా వచ్చిన మోడల్స్ ఏంటి, వాటి ప్రైస్లు ఏంటి, వాటి గురించి చెప్తారా? ఓకేనండి. ప్రెసెంట్ ఇది వచ్చేసి 2020 మోడల్ క్విట్ అండి. ఓకే, ఇది వెహికల్ టాప్ అండ్ వెహికల్. ఓకే, RXT వేరియంట్. ఈ వెహికల్ మీకు టచ్ స్క్రీన్ 4 పవర్ మిర్రర్స్ వస్తుంది. ఈ వెహికల్ ప్రైస్ అయితే మనకి 4,30,000 గా చెప్తున్నారు. ఓకే, రీడింగ్ కూడా మనకి తక్కువ తిరిగింది, 40,000 తిరిగింది వెహికల్ కూడా. సింగిల్ ఓనర్ పేరు మీద ఉంది. ఓకే, ఇంకా లేటెస్ట్ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇది వచ్చేసి ఫోర్డ్ ఫిగో అండి, 2011 మోడల్ డీజిల్ వెహికల్. ఈ వెహికల్ ఈ వెహికల్ మనకి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ కూడా 1,30,000 గా తిరిగింది. టైర్స్ విత్ సీల్ టైర్స్ తో ఉన్నాయి. ఈ వెహికల్ మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సేఫ్టీ పరంగా కూడా. ఓకే, ఈ వెహికల్ ప్రైస్ అయితే మనకి కస్టమర్ 2 lakhs గా చెప్తున్నారు. 2 lakhs. ఓకే, సో చూసారు కదా, వెహికల్ అయితే కనుక మంచి కండిషన్ ఉందని చెప్తున్నారు. సో అదేవిధంగా దీని ప్రైస్ కూడా కేవలం 2 లక్షల రూపాయలు చెప్తున్నారు. ఇది వచ్చేసి i10 అండి, 2013 మోడల్. ఓకే, ఈ వెహికల్ మనకి మ్యాగ్నా వేరియంట్. ఓకే, ఈ వెహికల్ మనకి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ అయితే 70,000 తిరిగింది. ఓకే, ఈ వెహికల్ ప్రైస్ అయితే మనకి 3 lakhs చెప్తున్నారు. ఓకే, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసి డిజైర్, స్విఫ్ట్ డిజైర్. ఓకే, ఈ వెహికల్ అయితే మనని చాలా బాగా అడుగుతారు. అందులో మైలేజ్ కూడా బాగా వస్తుంది, మెయింటెనెన్స్ కూడా మీకు చాలా తక్కువ. ఓకే, ఈ వెహికల్ మనకి జస్ట్ 55,000 తిరిగింది. ఓకే, విత్ సీల్ టైర్స్ ఉంది వెహికల్ కూడా. ఈ వెహికల్ అయితే మనకి ప్రెసెంట్ 4,60,000 చెప్తున్నారు. 4,16,000. అవును. ఓకేనండి. ఇంకోటి ఇది అయితే 2018 మోడల్ అండి, హోండా సిటీ 2018 మోడల్. ఓకే, ఇది వచ్చేసి మనకి 80,000 తిరిగింది, డీజిల్ వెహికల్. ఈ వెహికల్ కూడా మనం తక్కువ లో ప్రైస్ లో అయితే ఇప్పగలం. ఈ వెహికల్ ప్రైస్ అయితే మనకి 7,30,000 చెప్తున్నారు. ఓకే, 7,30,000. అంటే ఇప్పుడు ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్లు అంటే కేవలం డ్యామేజ్డ్ కార్స్ అవి అమ్ముతారని చెప్పేసి అంటారు, అలా ఏముంటుందా లేకపోతే ఏంటి? అలా ఏమి ఉండదండి. అంటే మాక్సిమం మనం చెక్ చేసి తీసుకుంటాము. అలానే కస్టమర్ కి ఇచ్చేప్పుడు కూడా ఎక్కడెక్కడ టచ్ అప్ అయ్యింది, ఎక్కడెక్కడ స్క్రాచ్ ఉంది, దాని వెహికల్ హిస్టరీ ఏంటి మొత్తం కస్టమర్ కూడా మనం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి, కస్టమర్ ఇంట్రెస్ట్ ఉండి ఓకే అంటే మనం ప్రైస్ కూడా నెగోషియేట్ చేసి అవతల అమ్మే ఆయనతో బెస్ట్ ఆఫర్ కి అయితే మన సెల్లర్ బయర్ కూడా ఇప్పగలం. ఓకేనండి. సో సెకండ్ హ్యాండ్ కార్స్ అంటే కనుక వాళ్ళు కార్ కండిషన్ అంతా పూర్తిగా కనుక్కున్న తర్వాతే కార్ని సేల్ చేయడం జరుగుతుంది, కొనడం జరుగుతుంది కూడా. అండ్ అదేవిధంగా కార్లో ఎక్కడైతే చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా తిరిగి కస్టమర్స్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి కార్ని సేల్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. సో అదేవిధంగా ఇంకొక హై ఎండ్ మోడల్ చూద్దామా సార్? ఇది వచ్చేసి వర్నా 2013 మోడల్ అండి. ఓకే, ఈ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ అయితే 80,000 తిరిగింది. అలానే టాప్ అండ్ 1.6 ఇంజిన్. ఈ వెహికల్ ప్రైస్ అయితే మనకి 4,80,000 చెప్తున్నారు. ఓకే, ఇది వచ్చేసి హ్యుండై సొనాటా ప్రీమియం వెహికల్, మీకు బాగా 2.56 తో వస్తుంది. అలానే నెంబర్ కూడా మనకి ఫ్యాన్సీ, ఇది 70,000 తిరిగింది. ఈ వెహికల్ ప్రైస్ అయితే మనకి 6 lakhs చెప్తున్నారు. ఈ వెహికల్ కి ఏంటంటే మీకు ఫ్రంట్ 2 ఎలక్ట్రానిక్ హైట్ అడ్జస్ట్మెంట్, అలానే 4x4 వెంటిలేట్ సీట్స్ అయితే వస్తాయి. డిక్కీ స్పేస్ కానీ, హెడ్ లైట్ వాషర్స్ ఈ వెహికల్ కానీ. సో నెంబర్ ప్లేట్ ఉంటుంది కదా, మంచి ఫ్యాన్సీ నెంబర్ కాబట్టి. ఇది వచ్చేసి హ్యుండై ఎలంత్రా అండి, ఆటోమేటిక్ వేరియంట్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది. 2013 మోడల్ ఈ వెహికల్ అయితే. ఇది తిరిగిన రీడింగ్ 90,000 తిరిగింది. అలానే టైర్స్ కూడా కొత్త వేపించారు. ఈ వెహికల్ ప్రైస్ అయితే మనకి 5,50,000 గా చెప్తున్నారు. ఓకే, సో ప్రైజెస్ కూడా అన్ని చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. అంటే ఒకవేళ ఎవరైనా మా కస్టమర్స్ కావాలని క్రేజీ కార్ సంప్రదిస్తే కనుక మన వీడియో చూసి వాళ్ళకి ఏమైనా తగ్గించే అవకాశం ఉంటుంది, నెగోషియేషన్ డిస్కౌంట్ కూడా వస్తుందా? సో రైట్, అయితే ఎవరైతే కార్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వారందరూ కూడా ఒక్కసారి క్రేజీ కార్స్ అయితే విజిట్ చేయండి. వీళ్ళు తెలుగు రాష్ట్రాల్లో కూడాను అత్యంత తక్కువ ధరకి సెకండ్ హ్యాండ్ కార్స్ కొనడం అమ్మడం కూడా చేస్తున్నారు. అదేవిధంగా కొనుగోలు చేసేటప్పుడు కూడా మీ కార్ యొక్క కండిషన్ చూసి ది బెస్ట్ ప్రైస్కి కొనుగోలు చేసే ఒక్క సంస్థ ఏదైనా క్రేజీ కార్స్ అని చెప్పొచ్చు. అదేవిధంగా కస్టమర్స్కి అమ్మేటప్పుడు కూడా వీళ్ళు చాలా మంచి
ప్రైస్ అనమాట. మీరు బయట మార్కెట్లో ఎక్కడైనా సరే చెక్ చేసుకుంటే ఈ ప్రైస్కి అనేది అవైలబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అదేవిధంగా మీకు స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో కూడా నెంబర్స్ యాడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు కారు కొనాలని ఆలోచించిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి నెంబర్కి కాల్ చేస్తే మీకు రోహిత్ గారు చాలా క్లియర్ కట్గా మీ బడ్జెట్ ఎంత, మీకు ఏ కార్ అయితే సూటబుల్ అవుతుంది అలాంటి విషయాలు కూడా మీకు సజెస్ట్ చేయడానికి రోహిత్ గారు రెడీగా ఉన్నారు. సో అదేవిధంగా ఇంకా ఏమేమి వెహికల్స్ ఉన్నాయి అడిగి తెలుసుకుందాం సార్. ఇంకేమున్నాయి సార్? ఇంకా మన దగ్గర 7 సీటర్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీరు చూసిన వెహికల్ అయితే ఇది MJ హెక్టార్ ప్లస్ అండి, 6 సీటర్ వెహికల్. ఈ వెహికల్ మీకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తుంది, అలానే నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్తో వస్తుంది. ఈ వెహికల్కి ఏంటంటే మీకు సేఫ్టీ పరంగా 8 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, అలానే పారానోమిక్ సన్ రూఫ్. ఈ వెహికల్ కూడా మనకి లో ప్రైస్ తో అయితే మనం ఇప్పగలం. ఈ వెహికల్ ప్రైస్ అయితే మనకి 16,50,000 గా చెప్తున్నారు. వెహికల్ రీడింగ్ కూడా మనకి జస్ట్ 50,000 తిరిగింది. వెహికల్ ఫుల్ ఆన్ కండిషన్ లో ఉంది, ఎక్కడ మొత్తం షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి వెహికల్. ఓకే, సో అదేవిధంగా కస్టమర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ నెంబర్ కాల్ చేస్తే కనుక ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు, మీకు నెగోషియేషన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి రోహిత్ గారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి కాల్ చేస్తే సరిపోతుందన్నమాట. మీకు మంచి ప్రైస్కి కారు సొంతం చేసుకున్న కళ నెరవేర్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం నాకు తెలిసి. మీలో ఎవరైతే కారు కొనాలి, అసలు కారు గురించి తెలుసుకోవాలనుకున్నా సరే మీరు వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే రోహిత్ గారు మీకు దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి రెడీగా అయితే ఉన్నారు. సో ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ అయితే ఇది మారుతి 800 వెహికల్ అండి. ఈ వెహికల్ మనకి లెర్నింగ్ పర్పస్ కి ఎక్కువగా లేడీస్ అయితే వాడుతూ ఉంటారు, బాగా లో బడ్జెట్ లో అయితే వస్తుంది. మీరు అనుకోవచ్చు లైఫ్ అయిపోయిందని, ఈ వెహికల్ కి అయితే మనకి లైఫ్ కూడా చేయించారు కస్టమర్. 2028 వరకు లైఫ్ అయితే ఉంది. అలానే ఇన్సూరెన్స్ కూడా మనకి డిసెంబర్ వరకు ఇన్సూరెన్స్ అయితే ఫోర్స్ లో ఉంది. వెహికల్ కూడా మనకి సీల్ టైర్స్ అయితే ఇచ్చారు. ఈ వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు జస్ట్ 30,000 కి. అయితే సో అసలు 30,000 కి బైకే రావట్లేదు. అలాంటిది మన క్రేజీ కార్స్ లో కారు సొంతం చేసుకోవాలి అని మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్న డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడానికి కూడాను వాళ్ళ కోసం అని చెప్పి 30,000 రూపీస్ లో కూడా కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసరికి మారుతి 800 కార్ కండిషన్ అయితే ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి 30,000 లో కూడా కార్స్ ఉన్నాయి. సో ఒకవేళ మీరు ఎవరైనా కార్ సొంతం చేసుకుంటే కనుక ఒక్కసారి క్రేజీ కార్స్ సంప్రదించారనుకోండి, ఇలాంటి కార్స్ ని ఒకవేళ నెగోసియేషన్ లో మీకు ఆయనకి ర్యాప్ అప్ కనుక బాగుంటే కనుక ఖచ్చితంగా మీకు మంచి కారు ప్రొవైడ్ చేయడానికి అయితే కనుక రోహిత్ గారు అయితే రెడీగా ఉన్నారు. ఎవరైనా డిస్ప్లే ఉన్నటువంటి నెంబర్స్ చూసి మీరు కాల్ చేయండి. ఇంకా హై ఎండ్ మోడల్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ మీకు 30,000 కి కారే ఉంది, అదేవిధంగా 40 లక్షల వరకు కూడా కార్ ఉంది, అంటే హై ఎండ్ ప్రైస్ వరకు కూడా ఉంది, అంటే లోయెస్ట్ ప్రైస్ కూడా ఉన్నాయి అనమాట. సో ఏ ప్రైస్ కి వరకు అయినా సరే ఒక్కసారి క్రేజీ కార్స్ సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా మీకు సూటబుల్ కార్, అంటే మీకు ఏ బడ్జెట్ లో ఎంత కారు, మీరు ఎంతమంది తిరుగుతారు, ఎక్కడెక్కడ తిరుగుతారు లాంటి పలు అంశాలు కనుక్కొని మరి మీకు కారు సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట క్రేజీ కార్స్ నుంచి. సో అందువల్లే తెలుగు రాష్ట్రంలో కస్టమర్స్ కి అత్యధిక స్థాయిలో కార్లను సేల్ చేస్తున్న ఒకే ఒక కంపెనీ అయితే ఉందండి కనుక అది క్రేజీ కార్స్ అని చెప్పొచ్చు. ఓకే రోహిత్ గారు, ఇంకా ఓన్లీ ట్రాన్స్పోర్ట్ కాకుండా ఇంకేమైనా వెహికల్స్ ఉన్నాయా సార్? ఉన్నాయండి, మన దగ్గర ప్రీమియం ఉన్నాయి, 7 సీటర్స్ ట్రావెల్స్ కి అయితే ఉన్నాయి. వెహికల్ టాక్సీ పర్పస్ కూడా మనం అయితే వెహికల్ సేల్ చేస్తాము. అలానే రీసెంట్ గా ఈకో కూడా మనం సేల్ చేయడం జరిగింది, ఒకటి కార్గో వెహికల్. మాక్సిమం మన దగ్గర అన్ని కంపెనీస్ ఉంటాయి. సో అదే విధంగా కార్లకి ఫైనాన్స్ కూడా మీరే చేయిస్తారా సార్? అవునండి, ఫైనాన్స్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాము. మీరైతే ఒకసారి మీ డాక్యుమెంట్స్ తీసుకొచ్చారనుకోండి, ఆధార్, పాన్ కార్డ్ అనేది, మేము ఇక్కడే ఫైనాన్సెస్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉంటారు. 4-5 కంపెనీస్ వరకు మనం వెంటనే లాగిన్ చేయించి వాళ్ళ ఫైల్ దేంట్లో అయితే సూటబుల్ ఉంటుందో వాళ్ళకి వెంటనే అక్కడే ఫైనాన్స్ చేయించి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చెప్తాము. విత్ ఇన్ 3-4 days లో అయితే మనం ఫైనాన్స్ అనేది క్లోజ్ చేసి వెహికల్ కూడా వెంటనే డెలివరీ అయితే ఇవ్వచ్చు, వెంటనే ఇచ్చేయచ్చు. సో అయితే మీరు కనుక మీరు ఏదైతే కార్ కొనాలనుకుంటారో ఫస్ట్ మీరు ఫోన్ లో సంప్రదిస్తారు కాబట్టి ఆ డౌన్ పేమెంట్ అమౌంట్ తీసుకుని వచ్చి ఒకసారి క్రేజీ కార్స్ కనుక సంప్రదించారనుకోండి, ఫైనాన్స్ వరకు ఎక్కడే ఉంటుంది. మీరు వచ్చిన తర్వాత నుంచి దాదాపు ఒక 3 గంటల టైంలో మీరు కార్ తీసుకుని వెళ్ళేలాగా వీళ్ళే అన్ని ప్రాసెస్ అంతా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు క్రేజీ కార్స్ నుంచి. సో మామూలుగా మీరు షోరూమ్కి వెళ్ళినా సరే ఎక్కువసేపు కూర్చోబెట్టి అది పూర్తవడానికి మీకు రాత్రి 10 అయిపోద్ది. కానీ ఒక క్రేజీ కార్స్ లో అప్పటికప్పటికే మీరు వచ్చిన తర్వాత దాదాపుగా మీ డాక్యుమెంట్స్, సివిల్ స్కోర్ అంతా చెక్ చేసి మిమ్మల్ని 3 గంటల్లోనే మీకు కార్ సొంతం చేసి మేము పంపించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. సో రోహిత్ గారు, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్, చాలా మంది ఇప్పుడు డీజిల్ కార్స్ ఢిల్లీ నుంచి తెచ్చేసుకుంటాము, అయితే మాకు మంచి ప్రైస్ వస్తాయి అని అంటారు, ఏంటి వాటి పరిస్థితి ఏంటి? అంటే మాక్సిమం డీజిల్ కార్స్ అక్కడ బ్యాన్ చేశారు. అవును, ఓన్లీ మీకు వాడాలనుకుంటే ఢిల్లీలో పెట్రోల్ అండ్ సిఎన్జీ వెహికల్స్ వాడుకోవచ్చు, లేదా ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే వాడుకోవచ్చు. ఇప్పుడు పొల్యూషన్ అనేది ఎక్కువ అవడం వల్ల డీజిల్ కార్స్ అనేది మాక్సిమం బ్యాన్ చేస్తున్నారు. న్యూ వెహికల్స్ లో కూడా మీకు వెహికల్స్ డీజిల్ వెహికల్స్ అయితే జరగట్లేదు. సో డీజిల్ వెహికల్ అనేది రాను కొంచెం డిమాండ్ అయితే తగ్గింది. కాకపోతే మనకి జస్ట్ ట్రావెల్ పర్పస్ కి అయితే డీజిల్ వాడుతున్నారు. చాలా మంది ఫ్యామిలీ పరంగా గానీ పెట్రోల్ వెహికల్స్ కి చాలా ఎక్కువ అయితే డిమాండింగ్ ఉంది మనకి. అంటే ఇప్పుడు అక్కడ నుంచి కార్ తెచ్చుకున్న తర్వాత ప్రైజెస్ ఎలా ఉంటాయి ఇక్కడికి వచ్చేసరికి?
ఇక్కడ సేమ్ ప్రైజెస్ పడతాయండి మీకు. అక్కడ కూడా అక్కడ ఏంటంటే మీకు వెహికల్ మొత్తం చెక్ చేసుకోవడానికి ఉండదు. అవును, మీరు అక్కడ దాకా వెళ్ళగానే మొత్తం డౌన్ పేమెంట్ ఫైనాన్స్ ఉండదు ఫెసిలిటీ, మొత్తం క్యాష్ కట్ అయితే మీరు క్లోజ్ చేసి తీసుకురావాలి. అందులో మనకేంటంటే ట్యాక్సెస్ అన్ని చాలా ఎక్కువ ఉంటాయి. మీకు ఇక్కడ ట్యాక్సెస్ చూసుకునేసరికి సేమ్ ప్రైస్ అయితే పడుతుంది మీకు. అందులో మీరు ఢిల్లీ వెహికల్ తీసుకొచ్చారు కాబట్టి ఫైనాన్స్ రీఫైనాన్స్ కావాలన్నా ఉండదు. మళ్ళీ అలాంటి వెహికల్ మన ఏపీ స్టేట్ లో సేల్ చేయాలనుకున్నా సరే మీకు రీసేల్ వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటది. సో రైట్, అయితే ఢిల్లీ వెహికల్స్ అంటే ఏదైతే మనకి ఎక్కడైతే మనం అదర్ స్టేషన్ తెచ్చుకునే కార్లు తక్కువ ప్రైస్ అని చాలా మంది అనుకుంటారు. కానీ ఆ కార్ని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మనం ఇన్సూరెన్స్ చేయించేటప్పుడు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేయించేటప్పుడు దానికి అయ్యే కాస్ట్ కూడా మనం ఇక్కడ కొనుక్కునే కార్ ప్రైస్ అవుతుంది. సో అదే కాకుండా ఇంకోటి ఏంటంటే డీజీ వెహికల్స్ ని మెకానిక్స్ అనేవాళ్ళు చాలా వరకు తగ్గిపోయారు. ఇప్పుడు వచ్చిన యంగ్ జనరేషన్ అంతా కూడాను పెట్రోల్ ఇంజిన్ మీద వర్క్ చేయడానికి రెడీ అవుతున్నారు తప్ప డీజిల్ ఇంజిన్ మీద వర్క్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటున్నారు. సో అదేవిధంగా కార్ తీసుకున్న తర్వాత ఏ చిన్న కంప్లీట్ అవుతుంది సరే మీకు ఫర్దర్ గా ఎలాంటి సపోర్ట్ అనేది వాళ్ళ దగ్గర నుంచి ఉండదు. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే అనదర్ స్టేట్ లో ఉన్నటువంటి వెహికల్స్ అని ఏమిటంటే అక్కడ ఫ్లడ్స్ లో ఇరుక్కుపోయి ఉంటుంది చాలా వరకు, వర్షపు నీళ్ళలో ఇరుక్కుపోయి ఉంటాయి. చెక్ చేసుకోవడానికి ఉండదు. వాళ్ళు వెళ్తారు, మీరు కార్ చార్జ్ చూపిస్తారు, మళ్ళీ తిరిగి మీరు వచ్చేసేస్తారు, కారు మళ్ళీ పంపిస్తానంటారు. సో ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అది 1 month 2 months తర్వాత దాంట్లో ఉన్నట్టు ప్రాబ్లం బయటపడిన తర్వాత మళ్ళీ తిరిగి రీసేల్ చేసుకునే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ప్రజలు ఎవరు మోసపోకుండా ఉండడం కోసం ఎలాంటి అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే క్రేజీ కార్స్ లో కార్ తీసుకున్న తర్వాత 1 year పాటు మన దగ్గర కార్ కొన్నటువంటి వాళ్ళకి కూడా మనం ఏంటంటే సర్వీస్ వారంటీ అనేది ఇస్తాము. 1 year పాటు మీరు వెహికల్ కి ఎటువంటి డ్యామేజ్ వచ్చినా సరే ఎటువంటి లేబర్ చార్జెస్ తీసుకోకుండా మన దగ్గర అయితే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ ఓన్లీ కార్ కొనడం, అమ్మడం, ఫైనాన్స్ చేయడమే కాకుండా ఇంకొక కారు సర్వీస్ సెంటర్ కూడా ఉంది. సో ఆ సర్వీస్ సెంటర్ కూడా ఒకసారి విజిట్ చేద్దాము. సో ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు ఏంటి అనేది. అదేవిధంగా మనకి క్రేజీ కార్స్ నుంచి యశ్వంత్ గారు అయితే మనతో ఉన్నారు. సో యశ్వంత్ గారు, ఈ సర్వీస్ పాయింట్ ఏంటి, అసలు ఇక్కడ ఏం చేస్తుంటారు? ఇక్కడ వచ్చేసరికి మేము అమ్మిన కార్లకి 1 year పాటు సర్వీస్ వారంటీ ఇస్తా ఉంటాం. సో ఆ 1 year పాటులో ఏమైనా లైక్ యాక్సిడెంట్స్ కానీ ఏమైనా ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి, చెప్పలేం రోడ్డు మీద ఎప్పుడు ఎట్లా ఉండదు. సో దానికోసం అని చెప్పి మేము మా తరపున మా కస్టమర్ కి ఇచ్చే గ్యారంటీ ఏంటంటే, ఇప్పుడు యాక్సిడెంట్ వెహికల్ ఉంది, ఇక్కడ కస్టమర్ ఒకళ్ళు ఉన్నారు, లర్నింగ్ పర్పస్ మీద తీసుకెళ్లారు, పాప అనుకోకుండా తగిలించుకుని తీసుకొచ్చారు. షోరూమ్ కి వెళ్తే ఎస్టిమేషన్ ఒక 70,000 to 75,000 వేశారు. సో మా దగ్గరకు వచ్చేసరికి ఇదే ఎస్టిమేషన్ జస్ట్ 40,000 అవుతుంది. 40,000 కి? యా. సో ఓకే, హాఫ్ ఆఫ్ ద రేట్ డిస్కౌంట్ మీద మేము చేపిస్తాం, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, పెయింటింగ్ అండ్ టింకరింగ్. ఓకే, లైక్ దట్ మేము సర్వీస్ అని ప్రొవైడ్ చేస్తాం అంట, లైక్ ఇంజినల్ చేంజింగ్స్ కానీ ఏవైనా ఎవ్రీథింగ్. ఓకే, సో ఇదనమాట మనకి క్రేజీ కార్స్ లో వచ్చేసరికి కార్ అమ్మేసేమో ఇక్కడతో పని అయిపోయింది అని కాకుండా 1 year పాటు కార్ కి ఎలాంటి చిన్న డ్యామేజ్, టింకరింగ్ లాంటి వర్క్స్ ఏమైనా ఉన్నా సరే వీళ్ళే సపోర్ట్ ఇస్తున్నారు. అదేవిధంగా కార్ సర్వీసింగ్ కూడా 1 year పాటు ఫ్రీ అని చెప్తున్నారు. అదేవిధంగా మీరు బయట ఎక్కడైనా సరే కార్కి ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు బయట కొటేషన్ ఇస్తే బయట కొటేషన్ కి ఇక్కడ కొటేషన్ కి ఖచ్చితంగా వేరియేషన్ లో 40% మార్జిన్ అనేది ఉంటుంది. ఆ మార్జిన్ తో మేము చేసి పెడతాము. కస్టమర్ కి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా చేయడానికి క్రేజీ కార్స్ ముందుకు వచ్చిందని చెప్పొచ్చు. సో క్రేజీ కార్స్ ని ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ ని మీరు విజిట్ చేసి లేదంటే కాల్ చేసి కనుక ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కనుక్కున్నారనుకోండి, ఖచ్చితంగా మీకు సూటబుల్ వెహికల్ అందించడానికి క్రేజీ కార్స్ ఎప్పుడు ముందుంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లోని ఏకైకగా ఎక్కువ కార్లను సేల్ చేస్తున్నటువంటి క్రేజీ కార్స్ ప్రాముఖ్యత సంపాదించుకుంది. సో ఇది ఈ రోజు సుమన్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. క్రేజీ కార్స్ లో నుంచి కార్స్ ని మీరు కూడా సొంతం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా కారు కొనాలని ఆశిస్తున్న వాళ్ళందరూ కూడా డిస్ప్లే నెంబర్ కి కాల్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్.